49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. గణతంత్ర దినోత్సవం టైంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక సంచలన ట్వీట్ చేశారు. అందులో ఏముంది అంటే, సుమతి శతకంలో భాగంగా బద్దెన రాసిన పద్యం, కనకపు సింహాసమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నమునం దొనగర బట్టము గట్టిన వెనుకటి గుణమేళమాను వినురా సుమతి అనే పద్యాన్ని ఆయన ట్వీట్ చేశారు. అండ్ ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే, సీఎం రేవంత్ రెడ్డికి డెఫినెట్లీ ఇది కౌంటర్ కామెంట్స్ అన్నటువంటిది కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది ఏమో కాదు ఇది 10 ఏళ్ళు అధికారంలో కూర్చున్న మీకే ఈ పద్యం సరిపోతుంది అంటూ కొంతమంది కేటీఆర్కే సెటైర్లు వేస్తున్నారు. సో ఎల్బీ స్టేడియంలో మనందరికీ తెలుసు, నిన్న జరిగినటువంటి ఏదైతే సభ ఉండిందో, అంటే కాంగ్రెస్కి సంబంధించి బూత్ లీడర్స్ కన్వెన్షన్స్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మనందరికీ తెలుసు, నిన్న అందరం కూడా ఆ స్పీచ్ విన్నాం కూడా. సో బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గొయ్యి తీసి బొందబెడతాం, కేసీఆర్ కాస్కో అంటూ కొంత ఘాటైన వ్యాఖ్యలే చేశారు. కాబట్టి అందులో భాగంగానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. సో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్వీట్ పైనే తీవ్రమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది. అయితే తెలంగాణ భవన్లో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ట్వీట్ గురించి ఆయన మరోసారి ప్రస్తావిస్తూ కూడా, ఆ ట్వీట్ చేయాల్సిన సందర్భం ఏంటి, ఈ ట్వీట్ ఎవరికి వర్తిస్తుంది అని మళ్ళీ అదే పద్యాన్ని పాడి దాని మీనింగ్ చెప్తూ కాంగ్రెస్ పార్టీని మరోసారి కడిగి పారేసిన సిచ్యువేషనే డెఫినెట్లీ ఆ మాటల ద్వారా మనకైతే అర్థమవుతోంది. ఒకటి పదే ఆయన ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ ఇచ్చినవి 420 హామీలు, అవి ఎక్కడ కూడా నెరవేర్చే దిశగా కదులుతలేరు. ఆ 420 హామీలు ఎట్లా నెరవేరుస్తారు, మాట్లాడితే మా పైనే మీరే చేసినటువంటి అవినీతి వల్ల మేము ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఇవి అమలు కాని హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేవి, వాటిని నమ్మితే మాత్రం మీరు మోసపోతారు అన్నటువంటి వ్యాఖ్యలు ముందు నుంచి కూడా, అంటే ఎలక్షన్ టైంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందో అప్పటి నుంచి కూడా ఇవే బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. అందులో భాగంగానే ఆల్మోస్ట్ 50 to 55 డేస్ అయిపోయింది కాంగ్రెస్ పాలనలో. సో 55 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి హామీ 2 ఒకటేమో ఉచిత బస్ మహిళలకి అండ్ ఇంకోటేమో ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేశామన్నటువంటిది. మిగతా హామీలు ఇంకెప్పుడు నెరవేరుస్తారు, రైతు బంధు పడట్లేదు అన్నటువంటి మాట మళ్ళీ అదే చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మాటల దాడి ఆరు మాటల యుద్ధం రోజు ఒక రకంగా రోజు జరుగుతోంది అనుకోవచ్చు. సీఎం రేవంత్ ఎప్పుడైతే దావోస్కు వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో అక్కడి నుంచి కూడా ఈ వర్డ్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ వర్డ్ ఆఫ్ వార్ ఒక రకంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనేది అప్పటి నుంచి కూడా కొనసాగుతూనే వస్తోంది. సో రేవంత్ రెడ్డి కేటీఆర్కి కౌంటర్ ఇవ్వడం కావచ్చు, దెన్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం కావచ్చు, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్గా అయితే నడుస్తున్న సందర్భం మనం స్పష్టంగా చూస్తున్నాం. సో ఈరోజు గణతంత్ర దినోత్సవం టైంలో కూడా ఆయన ట్వీట్ చేయడం, దెన్ అగైన్ ఆ ట్వీట్ గురించే ఆయన చెప్పడం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మరి దెన్ అక్కడి నుంచి కూడా మరి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీకు అది గుర్తుండే ఉండొచ్చు, సుమతి శతకం అనుకుంటా. కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఏనాడో చెప్పినారు. కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేసుకోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ అహంకారం, ఈ రకమైన ఒక వెకిలి వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తూ ఉన్నది. వారు మాటి మాటికి మమ్మల్ని అంటూ ఉన్నారు, మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటున్నారు, మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. అందుకే వాళ్ళు చూస్తే మీరు
మా మీద ఆడిపోసుకుంటున్నారు. మీకు అధికారం ఇచ్చి 45-50 రోజులు అయ్యింది. మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు, మమ్మల్ని తిట్టిపోసుకోవడం ఎందుకు? శాతనైతే మీరు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చండి. శాతనైతే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా, మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు. కానీ మేము ప్రజల తరపున మాత్రం వారిచ్చిన 420 హామీలు, అందులో 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలు, వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు, కుయుక్తులు.